guys, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోస్లో డిఫరెంట్ సినారియోస్ సబ్ క్వెరీ కావచ్చు, టేబుల్ వాల్యూడ్ పారామీటర్, అలానే అనలిటికల్ ఫంక్షన్స్, ఇలా డిఫరెంట్ సినారియోస్ అనేది చూడటం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో బేసిక్గా మనకి డేటా ఎలా ఉంది, ఇది ఇన్పుట్ డేటా. సో నాకు అవుట్పుట్ అనేది ఇలా కావాలన్నమాట. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఏ రోకి అయితే 4 జీరోస్ కన్నా ఎక్కువ ఉంటాయో, ఓకే, వాటి యొక్క జీరోస్ అనేది రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈ రో అనేది, సో ఇక్కడ 4 జీరోస్ కన్నా ఎక్కువ ఉన్నాయి, స్టార్టింగ్ ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి, అలానే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఈ 4 రికార్డ్స్కి ఓన్లీ ఎక్కడి నుంచి రావాలంటే 6, అంటే నెంబర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి రావాలి. ఓకే, ఇప్పుడు 4 జీరోస్ కన్నా ఎక్కువ ఉంటాయి, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 జీరోస్ కన్నా ఎక్కువ లేవు కాబట్టి ఏదైతే డేటా ఉందో అదే వస్తుంది. బట్ రిమైనింగ్ 4 రికార్డ్స్కి చూడండి అవుట్పుట్ ఎలా వస్తుంది. ఓకే, సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. అది ఎలా చేసాం ఏంటి అనేది ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఇది అవుట్పుట్ అచీవ్ చేయడానికి బేసిక్ ఫండమెంటల్స్ అనేది లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్లో ప్యాటర్న్ ఎక్స్, స్టఫ్ అంటే ఏంటి, లెఫ్ట్ ఫంక్షన్, ఇవి తెలిస్తే చాలు అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ వాటి గురించి డీటెయిల్గా అన్ని వీడియో చేయడం జరిగింది. నేనైతే ఆల్రెడీ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసిన, అదేంటనేది విల్ ట్రై టు సీ దట్. ఓకే, సో ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ ప్రొడక్ట్ ఐడి అనే కాలం, లెట్స్ ట్రై టు ఎక్స్క్యూట్ ఇట్. సో అలానే ఇక్కడ శాంపిల్ డేటా ఉంది కదా, ఇది కూడా ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెంప్ రిజల్ట్. సో ఎక్స్పోర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ, సో ఇందాక ఏదైతే డేటా ఉందో అంతా వచ్చింది కదా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం ఈ 4 రికార్డ్స్కి 4 జీరోస్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్లో ఆ ప్రీవియస్ ప్రిఫిక్స్ ఏదైతే జీరోస్ ఉన్నా అన్ని రిమూవ్ చేసి ఓన్లీ నెంబర్స్ స్టార్టింగ్ ఏదైతే ఉంటాయో అక్కడి నుంచి మనం డేటా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ప్యాట్ ఇండెక్స్ అనే ఫంక్షన్ తీసుకొని వైల్డ్ కార్డ్ ద్వారా ఏ నెంబర్ అయినా ఏ పొజిషన్ ఉంది అంటే 1 నుంచి 9 దాకా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8, 9 కూడా ఇంక్లూడ్ చేద్దాం. 8, 9, 1 నుంచి 8, 9, 1 నుంచి 9 దాకా అది ఏ పొజిషన్ ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఈచ్ రోలో 1 to 9లో ఏ పొజిషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి. ఎందుకంటే ఫస్ట్ 4 జీరోస్ ఉన్నాయని చెప్పినాం కాబట్టి మనం ఆ నెంబర్ తెలిస్తే, అంటే ఆ పొజిషన్ తెలిస్తే అక్కడి నుంచి మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకే, దానికోసం. దాని తర్వాత స్టఫ్ ఫంక్షన్ ఏం చేసిందంటే 4 పారామీటర్స్ తీసుకుంటుంది. ప్రొడక్ట్ ఐడి అనే కాలంలో 1వ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ప్రొడక్ట్ ఐడి అనే కాలంలో 1వ పొజిషన్ నుంచి మనకి ఇన్ని క్యారెక్టర్స్ అన్ని, అంటే ఈ పొజిషన్ మనకు తెలియదు, ఎందుకంటే ఇది డైనమిక్గా ఎగ్జిక్యూట్ చేసేది. ఒక్కోసారి 3వ పొజిషన్లో ఉండొచ్చు ఉండే కదా, ఒకసారి 2 జీరోస్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 7, 8, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అంతా కూడా డైనమిక్గా చేయడం కోసం ఇక్కడ 3వ పారామీటర్ కింద ప్యాట్ ఇండెక్స్ అనేది రాయడం జరిగింది. దాని తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, అలానే ఇక్కడ మనం అది ఆ రికార్డ్స్ని ఎలా ఫిల్టర్ చేస్తున్నాం అంటే లెఫ్ట్ అనే ఫంక్షన్లో ఏదైతే ప్రొడక్ట్ ఐడీస్ అనేది ఈక్వల్ టు 0 అవుతాయో, అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతాయో ఫస్ట్ వాటిని మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాం. ఓకే, మనం అన్ని ఫిల్టర్ చేయడం లేదు, కొన్ని రికార్డ్స్ ఏది ఈ కండిషన్ మ్యాచ్ అయినాయి. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. కావాలంటే 2 ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది అన్నమాట. యాక్చువల్గా మనకి ఇన్పుట్ ఎలా ఉంది, కానీ మన రిక్వైర్మెంట్ ప్రకారం అవుట్పుట్లో ఈ 4 రోస్ కూడా ఇనిషియల్గా 4 జీరోస్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాడి యొక్క పొజిషన్ 6th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే 10th, 8th, 7th ఇలా మనకి డైనమిక్గా వచ్చినాయి కదా. వచ్చిన వాటికి ఇలా ప్రిఫిక్స్లో అన్ని జీరోస్ రిమూవ్ చేసి సఫిక్స్లో, అంటే ఆ నెంబర్ తర్వాత ఏదన్నా పర్వాలేదు, మనకి సంబంధం లేదు, బట్ ప్రిఫిక్స్లో 4 జీరోస్ కన్నా ఎక్కువ ఉంటే వాటి యొక్క ప్రిఫిక్స్ జీరోస్ రిమూవ్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి 600, ఎందుకంటే 600 ఉంది కాబట్టి 10 ఇక్కడ, 9, 7, ఎందుకంటే దీని తర్వాత 7 తర్వాత ఎటువంటి ఏం లేదు కాబట్టి యాస్టీస్గా డిస్ప్లే అవుతుంది, బట్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వస్తున్నాం. ఇలా ప్యాట్ ఇండెక్స్ స్టఫ్ ఫంక్షన్స్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, వీటి గురించి ఆల్రెడీ
డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది అనమాట. స్ట్రింగ్ ఫంక్షన్స్ A to Z చెప్పాను. సో ప్రీవియస్ వీడియోస్ రెఫర్ చేయండి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అలానే లైక్ ఆపరేటర్ కావచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ అర్థం కాకపోతే మనకి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైట్ సినారియో బేస్డ్ క్వైరీస్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకేంటి, ఓకే మన సినారియో అచీవ్ అయింది. ఓకే, బట్ అలానే రిమైనింగ్ రికార్డ్స్ కూడా తేవాలి కదా. వాటి కోసం ఇక్కడ నాట్ ఈక్వల్ టు 5 అంటే ఇందాక ఏదైతే కండిషన్ ఇక్కడ స్పెసిఫై చేసాం ఆ కండిషన్ రికార్డ్స్ ని యూనియన్ చేస్తున్నాము. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి అంటే ఇక్కడ మల్టిపుల్ రాసాం కాబట్టి వాటిని సో నల్ అనేది ఇంక్లూడ్ చేసినాం. మనకు తెలుసు సెట్ ఆపరేటర్స్ లో యూనియన్ అంటే రెండు టేబుల్స్ యూనియన్ చేసేటప్పుడు వాటి యొక్క కాలమ్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, అలానే డేటా టైప్స్ కూడా, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్ లో. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ వన్స్ అగైన్. చూడండి ఇలా వచ్చింది అవుట్పుట్. ఓకే, సో ప్రాపర్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. కాకపోతే ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి ఫైనల్ గా దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ కావాల్సిన కలం మాత్రమే తీసుకుని రిమైనింగ్ అన్ని కలమ్స్ ని రిమూవ్ చేసాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి అవి రావాలి, వచ్చింది. అలానే 3 zeros ఉంది కాబట్టి రావాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 కూడా 4 కన్నా ఎక్కువ ఏమున్నాయి, ఈ 4 ఉన్నాయి. ఓకే, చూడండి ఇక్కడ సో ఫస్ట్ 600, దాని తర్వాత 7, తర్వాత 9. సో ఇది చూడండి, ఇలా మనకేంటంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూ క్వశ్చన్ లో డిఫరెంట్ ఇస్తారు. కాకపోతే ఆన్ ద ఫ్లైలో కొంచెం కష్టం అవుతుంది, అంటే క్వైరీస్ రాయడం కానీ. బట్ కాన్సెప్ట్ అని అర్థమైతే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అంటే క్యార్ ఇండెక్స్ తీసుకోవడానికి ఈవెన్ నేను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు క్యార్ ఇండెక్స్ యూజ్ చేస్తున్నాను, బట్ అది వర్కౌట్ అవ్వదు. సో అందువల్ల ప్యాట్ ఇండెక్స్ స్టఫ్ అనే ఫంక్షన్ ద్వారా సో మనకైతే అవుట్పుట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని వేరే కే స్టేట్మెంట్ ద్వారా కూడా రాసుకోవచ్చు. ఓకే, కే స్టేట్మెంట్ ద్వారా లైక్ ఆపరేటర్ ఇలా రకరకాలుగా రాయొచ్చు, ఎలానే రాయాలని రూల్ ఏం లేదనమాట. బట్ ఇది ఒక వే. ఓకే, సో ఇన్ దిస్ వే ఆల్సో యూ కెన్ గెట్ ద రిక్వైర్డ్ అవుట్పుట్ అన్నమాట. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.